నమస్తే. తెలంగాణలో జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఈ పేరు తెలియనటువంటి వాళ్ళు దరిదాపుగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక పక్కన పార్టీ పక్కన పెట్టినప్పటికీ తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ కోదండరాం అని తప్పకుండా చెప్పుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఉద్యమం నీరు గారకుండా కేసీఆర్కి అండదండగా ఉంటూ ఉద్యమంలో తనదైనటువంటి పాత్ర పోషించడమే గాక సలహాలు సూచనలు ఇస్తూ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ కోదండరాం. కోదండరాం యొక్క పోరాట పటిమే కావచ్చు, కోదండరాం కేసీఆర్కు చేసినటువంటి మేలే కావచ్చు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ జనసమితి పార్టీ అధ్యక్షుడైనటువంటి ప్రొఫెసర్ కోదండరాంని ఎక్కడ కూడా పట్టించుకోలేదు, ఎక్కడ కూడా తనకి సరైనటువంటి గౌరవం ఇవ్వలేదు. ఉద్యమ సమయంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నియామకాలు, నిధులు మనకు రావాలని చెప్పేసి పోరాటం చేసి అదే స్లోగన్తో ముందుకెళ్ళినటువంటి ప్రొఫెసర్ కోదండరాంని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కనీసం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పోరాడినటువంటి ప్రొఫెసర్ కోదండరాం ఎక్కడ కూడా పదవుల కోసం పాకులాలేదు. కానీ చిట్ట చివరికి ఆయన 2018లో కొత్త పార్టీని తెలంగాణ జనసమితి పార్టీని 2018లో తెలంగాణలో స్థాపించడం జరిగింది. అయినప్పటికీ ఉద్యమంలో ఆయనను చేరదీసినటువంటి వ్యక్తులు కానీ ఉద్యమంలో తనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా జనసమితి పార్టీకి సహకరించట్లేదు అనేది అది నిజం. అయినప్పటికీ జనసమితి పార్టీని స్థాపించిన తర్వాత ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం, కూటమిగా పోటీ చేయడం, ఎన్నికల్లో ఘోర పరాభవంతో వెనుదిరగడం. ఇంకొక పక్కన జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి దాంట్లో కూడా పరాభవం. మొత్తానికి జనసమితి పార్టీతోటి అయ్యేలాగా లేదు. ఒక పక్కన ఏదైతే సంబంధించినటువంటి తెలంగాణ వస్తే ఏదైతే సాధిస్తామని చెప్పేసి కలలు కన్నటువంటి తెలంగాణ ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతుల్లోకి వెళ్ళడం, ఆకాంక్షించినటువంటి తెలంగాణ పరిపాలన సక్రమంగా జరగకపోవడంతో కేసీఆర్ వ్యవహార శైలి పైన, కేసీఆర్ ప్రభుత్వం పైన, కేసీఆర్ విధి విధానాలపైన పోరాటం చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేయడంలో కీలక పాత్ర వహించడం జరిగింది. దాంతోపాటు ఇక చేసేదేం లేక ఒక పక్కన ప్రజా సంఘాలు, మరో పక్కన ఉద్యమంలో తన అనుచరులు వాళ్ళందరితో కలిసి తెలంగాణలో ఒక్కడిగా వెళ్తే ఖచ్చితంగా అది కేసీఆర్ను ఢీకొట్టడం సాధ్య కాదు అని చెప్పేసి భావించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు కొనసాగుతున్నటువంటి దశలో మొత్తానికి ప్రజా సంఘాల మద్దతుతోటి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో సైతం కూడా కాంగ్రెస్ పార్టీతోటే వెళ్ళడం జరిగింది. జనసమితి పార్టీ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్కచోట కూడా పోటీ చేయలేదు. అయినప్పటికీ జనసమితి పార్టీ తన ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడమే లక్ష్యంగా పనిచేసిందనేది వాస్తవం. అయితే ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర సాధనలో సైతం తనదైనటువంటి పాత్ర పోషించినటువంటి కోదండరాంకి ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా జనసమితి పార్టీకి 2 కార్పొరేషన్ చైర్మన్లతో పాటు మంత్రిగా తనకు అవకాశం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు కొత్త సంబంధించినటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. మంత్రివర్గాలకు సంబంధించినటువంటి ఇంకా మిగతా ఉన్నటువంటి 6గురిని కొత్త వారికి రేవంత్ రెడ్డి యొక్క కేబినెట్లో అవకాశం కల్పించడం కోసం ఈసారి రేవంత్ రెడ్డి యొక్క కేబినెట్లో ఖచ్చితంగా కోదండరాంకి అవకాశం కల్పించేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ కాదని ప్రొఫెసర్ కోదండరాంకి అవకాశం ఇవ్వడం జరిగింది గవర్నర్ కోటాలో. అయినప్పటికీ కూడా గవర్నర్ కొంత తిరస్కరించడం జరిగింది. ఏదైతే ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి దశలో ఆ యొక్క ఎమ్మెల్సీ మరి ఆమె యాక్సెప్ట్ చేయలేదు, తిరస్కరణకు గురైపోయింది. ఇప్పటికి కూడా అది కోర్టులో కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో
అప్పుడు ఇచ్చినటువంటి హామీ మేరకి ప్రొఫెసర్ కోదండరాంకి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ విద్యా సంవత్సరం స్టార్ట్ అయిపోయింది. తెలంగాణకి విద్యాశాఖ మంత్రి లేడు కాబట్టి విద్యాశాఖ మంత్రిగా ప్రొఫెసర్ కోదండరాంకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక పక్కన అదే సంబంధించినటువంటి ప్రొఫెసర్ కోదండరాంని అవమానించినటువంటి కేసీఆర్, ఒక పక్కన పార్టీ స్థాపించి ఎన్నో అవమానాలకు గురై పార్టీని సైతం లెక్క చేయకుండా, పార్టీలో ఉన్నటువంటి నాయకులను కూడా లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీకి అవుట్రైట్గా సపోర్ట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నేతగా ప్రొఫెసర్ కోదండరాం ఉంటాడు. అందుకోసం అని చెప్పేసి కోదండరాంకి ఒక మంత్రి పదవి ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిగా ఆయనకి అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎన్నికల కంటే ముందు నిరుద్యోగులను కావచ్చు, ఉద్యోగులను కావచ్చు, చాలామందిని కూడా వాళ్ళ దారిలోకి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పేసి ప్రాధాయపడడం జరిగింది. ప్రొఫెసర్ కోదండరాం నిరుద్యోగుల సమస్యల గురించి జాబ్ క్యాలెండర్ని వేస్తామని, టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇవ్వడంతో నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీ వైపు రావడం, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, ఇదే దశలో వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడంలో ఖచ్చితంగా ప్రొఫెసర్ కోదండరాం యొక్క పాత్ర చాలా కీలకమనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో మంత్రివర్గంలో ఇప్పటికి 12 మంది ఉన్నారు. ఇంకో మరో 6గురికి కొత్త వారికి ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ అవకాశంలో మొదటిగా కోదండరాంకి అవకాశం ఇవ్వాలి. కోదండరాంని మంత్రివర్గంలోకి తీసుకుంటే ఏదైతే రేవంత్ రెడ్డి అనుకుంటున్నటువంటి అంశం, ఉద్యమకారులని, తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తులని సత్కరించాలి, సన్మానించాలి, గౌరవించాలి, పదవులు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే ఆకాంక్ష ఉందో దానికి అనుగుణంగా కోదండరాంకి ఇచ్చినట్టయితే తెలంగాణ ప్రజల యొక్క మన్ననలను పొందొచ్చు. కేసీఆర్ ఎవరినైతే వద్దనుకున్నాడో, ఉద్యమం చేసినటువంటి వారిని రాష్ట్రాన్ని తీసుకురావడంలో వాళ్ళ యొక్క భూమిక పోషించినటువంటి వారిని రేవంత్ రెడ్డి ఎలా అయితే పక్కకు కేసీఆర్ ఏదైతే పక్కకు పంపించిండో రేవంత్ వాళ్ళందరినీ కూడా దగ్గరికి తీసుకోవాలన్నటువంటి భావంతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకనే మొన్న జరిగినటువంటి ఉత్సవాలే కావచ్చు, దాంట్లో అమరవీరుల కుటుంబాలను సత్కరించడం, ఇట్లాంటి సంబంధించినటువంటి కేసీఆర్ నిర్లక్ష్యం చేసినటువంటి వాటిని రేవంత్ రెడ్డి క్యాచ్ చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నాడు. దానిలో భాగంగానే ఇక్కడ ప్రొఫెసర్ కోదండరాంకి మంత్రి పదవి ఇచ్చి తెలంగాణ ప్రజల యొక్క మన్ననలు పొందాలని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు. చూద్దాం రేవంత్ రెడ్డి ఏ విధమైనటువంటి డిసిజన్ని ఎన్ని రోజులలో తీసుకుంటాడు. మంత్రివర్గ కూర్పు అతి త్వరలో ఉంటుంది. పిసిసి సంబంధించినటువంటి పదవి కూడా కొత్త వారికి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇదే సంబంధించినటువంటి అవకాశంగా భావిస్తూ ఉన్నాడు. ఈ 6గురు ఎవరైతే కొత్త వారికి ఛాన్స్ ఇస్తారో 6గురిలో ఒకరు కోదండరాంగా ఉంటారని చెప్పేసి అయితే భావిస్తూ ఉన్నారు. కొట్లాడినటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉంటుందని అయితే భావిస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి ఆ విధంగా ఆలోచిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.